మీకు చేత కానప్పుడు. అంతేగాని అసలు మీకు ఫస్ట్ బేసిక్గా మీరు మీరు ఎమ్మెల్యే కిందన అర్హత ఉందా? మీరు కాల్పుల కేసులో మీరు ఏ రకంగా బయటకు వచ్చి ఉన్నారు? మీ మానసిక స్థితి బాగాలేదు అని మెంటల్ హాస్పిటల్ దగ్గర నుంచి సర్టిఫికేట్ తెచ్చుకుంటే మీకు ఆ కేసులో ఊరట వచ్చింది. మీకు అదేమన్నా రెన్యూల్ చేయించాలేమో. అసలు మీరు మాట్లాడే విధానం అసలు నాకు ఒకటి అర్థం కావట్లా. ఆ అసెంబ్లీ డెకారం ఏ రకంగా ఉంటుంది? రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని మళ్ళీనేమో తలపైన కూలింగ్ గ్లాసెస్ గాగల్స్ పెట్టుకుని మళ్ళీ దానికి మళ్ళీ ఒక విగ్గు, ఆ విగ్గు పైన మళ్ళీ గాగల్స్. అసలు ఎక్కడైనా ఒక అసెంబ్లీలో ఇలా జరుగుతుందండి? అందులోనూ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో, బయట కూడా కాదు, అసెంబ్లీ బయట కూడా కాదు, ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో మీరు చైర్కి సంబోధిస్తూ జేబుల్లో చేతులు పెట్టుకుని మాట్లాడే విధానం, ఆ హై హ్యాండెడ్నెస్ అసలు ఏంటి అని అసలు అర్థం కావట్లా. ప్రజలకు మీరు ఏం సమాధానం చెప్దాం అనుకుంటున్నారు? అంటే ఈ తరహాలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. మీకు ఏదన్నా ఉంటే మీ అల్లుడికో మీ బావకో మీరు కంప్లైంట్ చేసుకోండి. అంతేగాని 9వ పేరు వేసారు నా పేరు, అది మీకు అసెంబ్లీలో చెప్పాలా? ఏదన్నా ఉంటే మీరు మీ పార్టీ మీటింగుల్లోనో లేకపోతే మీ దాంట్లోనో పెట్టుకోండి. అంటే మీ స్థాయి ఏంటనేది మీ జనసేన వాళ్ళు చూపించారు 9వ పేరు వేసి. అసలు మీరు మాట్లాడే విధానం, అసలు నేను అడుగుతా ఉన్నా, డైరెక్ట్గా అసెంబ్లీలో మీరు ఈ పదజాలం వాడచ్చా? బహుశా బ్రీత్ అనలైజర్ పెట్టాలేమో అసెంబ్లీకి వచ్చినప్పుడు కూడా. మీకు ఆ రకమైన పరిస్థితులు మీరు ఈ అసెంబ్లీలో తీసుకొస్తున్నారు, ప్రజలు గమనిస్తూ ఉన్నారు, అది మర్చిపోవద్దు. సభలో ఉన్నటువంటి ఒక ప్రముఖ సినిమా నటుడు బాలకృష్ణ గారు, శాసనసభ్యులు కూడా, ఆయన రియాక్షన్ మనం ఇక్కడ గమనించాలి. చిరంజీవి గారు గట్టిగా అడిగారు అనే దాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఆయన ఉద్దేశం చిరంజీవి గారు గట్టిగా అడగలేదని, గట్టిగా అడగటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు దిగొచ్చాడనే మాటని ఆయన సహించలేకపోయాడు. చిరంజీవి గారు గట్టిగా అడిగేటటువంటి స్వభావం లేదు, ఆయన పోరాటం చేసే మనిషి కాదు అనేటువంటి పద్ధతుల్లో ఒక విధంగా కించపరిచే విధంగా మన బాలకృష్ణ గారు మాట్లాడారు. బహుశా ఆయన మరి ఏమన్నా మ్యాన్షన్ హౌస్ 2 మింగొచ్చాడేమో మరి నాకు తెలియదు. చాలా దౌర్భాగ్యంగా శాసనసభలో ఆ విధంగా ఎవరు మాట్లాడరు, బయట కూడా ఆ విధంగా మాట్లాడరు. అసలే కోతి కలు దాగిందన్నట్టుగా అసలే పెద్ద సైకో. దానితో పాటు 2 మ్యాన్షన్ హౌస్ ఆఫులు తాగి వచ్చినట్టున్నాడు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు వాడు వీడు అంటమే కాకుండా సైకో అన్నాడు. సైకో అన్నప్పుడు సభలో ఎలా నవ్వారో చూశారు కదా, కేరింతలు. ఇవ్వలో విలువలు లేవు, సభలో గౌరవాలు లేవు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా బాలకృష్ణ గారు ఆ విధంగా మాట్లాడటం చూస్తే ఒక విధంగా జాలి కూడా ఇస్తుంది. ఎందుకంటే బాలకృష్ణ గారు పెద్ద తెలివిగలవాడు కాదు, అమాయకుడు కూడా, సైకో, పేషెంటు. ఈ పేషెంటు సైకో కాకపోతే ఇవాళ చంద్రబాబు నాయుడు స్థానంలో ఆయన ఉండేవాడు. సరే, ఆయనకేదో ఒక శాసనసభ్యత్వాన్ని ఇచ్చి బావగారు గౌరవిస్తున్నాడు, దాంతోనే సంతోషపడుతున్నాడు. వాళ్ళ అల్లుడేమో కాబోయే ముఖ్యమంత్రి అనేటువంటి ఉద్దేశంతో ప్రవర్తన చేస్తున్నాడు కాబట్టి ఆయన సర్దుకుని సినిమా షూటింగులు లేకపోతే మ్యాన్షన్ హౌస్తో కాలం గడిపేటటువంటి పద్ధతుల్లో ఉన్నాడు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని, మాజీ ముఖ్యమంత్రిని వాడు వీడు సైకో అని శాసనసభలో అంటే నాకు అర్థం కాల. ఎక్కడికి పోతుంది రాష్ట్రం, ఎక్కడ పోతుంది తెలుగుదేశం? అడుగుతా ఉన్న సమాధానం చెప్పాలని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. బాలకృష్ణ గారు ఆయన 2 చేతులు జేబులో పెట్టుకొని మనిషి ఎందుకో తూగుతున్నట్టుగా ఊగుతున్నట్టుగా, రియల్ కండిషను స్పీకరే చెప్పాలి, సభలో ఉన్నటువంటి వాళ్ళు చెప్పాలి, మేము టీవీలో చూసాం కాబట్టి చెప్తున్నాం. అతనికి మనసులో అనేకమైన బాధలు ఉండొచ్చు. సినిమా ఫెయిల్ అయి ఉండొచ్చు, లేకపోతే మంత్రి పదవి రాకుండా పోయి ఉండొచ్చు, తనకిష్టం లేని హీరో ఇంకొక వైపు మంచి ప్రాధాన్యత వాళ్ళ బావ దగ్గర పొందుతూ ఉండవచ్చు. ఇవన్నీ వాళ్ళ మధ్య తేల్చుకోవాల్సిన అంశాలని రావటంతో జగన్మోహన్ రెడ్డి గారిని గత ముఖ్యమంత్రి ఒక సైకోగాడు ఆయన స్టార్ట్ చేసిన పదం ఇది
సభలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా దీన్ని ఖండించలేదు, ఇంక్లూడింగ్ ఇన్ ద చైర్ రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు, నవ్వుతున్నాడు ఆయన. సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఉన్నాడు, అందరూ బిత్తరపోయి చూస్తున్నారు. ఒకవేళ చిరంజీవికి ఇతనికి సినిమా గొడవలు ఏమైనా ఉంటే ఉంచుకోమనండి. చంద్రబాబు నాయుడు గారు చిరంజీవి గారి తమ్ముడిని దగ్గర కూర్చోబెట్టుకొని ఆయన్ని ఈయన మేనేజ్ చేసి ఈయన ఆయన మేనేజ్ చేసి సొంత భావన బాలకృష్ణ మేనేజ్ చేయలేకపోతే అది మా తప్పు ఎలా అవుతుంది? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ తాడేపల్లికి పిలిపించి చిరంజీవి ప్రత్యేకంగా సినిమాలో పెద్ద హీరో కాబట్టి చిరంజీవి గారికి దగ్గరుండి భోజనం పెట్టి బయటికి వెళ్ళేటప్పుడు ఇంట్లో సన్మానం చేసి బయటికి వెళ్ళేటప్పుడు కారు దాకా వచ్చి గౌరవాన్ని ప్రదర్శించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు. కానీ ఇతను ఏమంటున్నాడంటే ఒక సైకోగాడు అంటున్నాడు. సినిమా ఇండస్ట్రీని తీసుకురావడం కోసం దీని మీద మాట్లాడాలని బాలకృష్ణ పేరు 9వ లిస్టులో ఉందట, 9వ పేరులో ఉందట. ఆ లిస్టులో హైరార్కీలో సినిమా ఆటోగ్రఫీలో ఎవరెవరు రాసి ఉంటారు. దుర్గేష్ గారిని, కందులు దుర్గేష్ గారిని ఇప్పుడు అడుగుతూ ఉన్నాడు, మీరు చెప్పండి అప్పుడు నా పేరు 9వ లిస్టులో ఉంది అంటే. ఈయన అప్పుడు మినిస్టర్ ఎవరో ఈయనకి అర్థం కావట్లా. అప్పుడు మినిస్టర్ పేరు నాని సినిమాటోగ్రఫీ, ఇప్పుడు కందులు దుర్గేష్ గారు. ఆయన అడుగుతున్నాడు నా పేరు ఎక్కడ ఉందో, ఎక్కడ రాసేవని. అంటే కండిషన్లో ఉన్నాడో లేదో మాకు తెలియట్లేదు. అత్యున్నతమైనటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒకటైనటువంటి అసెంబ్లీ సాక్షిగా ఇవాళ బాలకృష్ణ గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిపై చేసినటువంటి విచక్షణ లేనటువంటి వ్యాఖ్యలు బాలకృష్ణ గారి మానసిక స్థితికి అద్దం పడుతున్నాయి. గతంలో సొంత వ్యక్తిగత జ్యోతిష్యుడి మీద, సినిమా నిర్మాత మీద కాల్పులు చేసి నా మానసిక స్థితి బాగలేక చేశానని సర్టిఫికేట్ ఇప్పించుకున్నటువంటి ఈ బాలకృష్ణ గారు మతి భ్రమించి కళ్ళు నెత్తికెక్కి అధికార మదంతో మాట్లాడినటువంటి ఈ వ్యాఖ్యలు తీవ్ర ఆక్షేపణీయం. వీటిని వైఎస్ఆర్సీపీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇవాళ సైకో అని మాట్లాడుతున్నటువంటి బాలకృష్ణ గారి స్థితి ఏంటి, మానసిక పరిస్థితి ఏంటి, అతని యొక్క వ్యక్తిగత విషయాన్ని గాని మనం మాట్లాడాల్సి వస్తే నిజంగా తల ఎక్కడ పెట్టుకుంటాడో బాలకృష్ణ గారు. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఒక్కసారి చూస్తే సొంత తండ్రి పెట్టినటువంటి పార్టీలోనే ఏ పరిస్థితిలో ఉన్నాడో బాలకృష్ణ అని మనం గమనిస్తున్నాం. నీ బావ మీద కోపం ఉంటే ఉండొచ్చు, నీ బావ పక్కన నీకు పోటీదారుడైనటువంటి చిరంజీవి గారి తమ్ముడు ఉన్నాడనేటటువంటి ఆక్రోశం నీలో ఉంటే ఉండొచ్చు. నీ యొక్క పరిస్థితిని బట్టి, నీ యొక్క స్థాయిని బట్టి నీ బావ నిన్ను పక్కన పెట్టి ఉండొచ్చు. అంత మాత్రాన అది మీ వ్యక్తిగతమైనటువంటి విషయం. మీరు తెలుసుకోవాలి. అది శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి మీద తిడితేనో మాట్లాడితేనో వారిని కించపరిస్తేనో నువ్వు పెద్దవాడు బావు బాలకృష్ణ, నీ స్థాయిని మర్చి మాట్లాడుతున్నావు. ఈరోజు నువ్వు మాట్లాడేటటువంటి ప్రతి మాట నీకు తిరిగి తాకుతుంది, గుర్తుంచుకో. మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని మీకు హితవు పలుకుతున్నాం, మిమ్మల్ని ఖచ్చితంగా వాన్ చేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మీలాగా ఎవరో రాసిచ్చినటువంటి కథలో నటుడు కాదు, ఎవరో రాసినటువంటి కల్పిత కథల్లో హీరో కాదు, నిజ జీవితంలో హీరో. ఒంటరిగా పార్టీని పెట్టి నీ పార్టీ 40 సంవత్సరాల పార్టీని నామరూపాలు లేకుండా 20 సీట్లకు పడేసినటువంటి చరిత్ర శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిది. ఇవాళ ఒంటరిగా గెలవలేక మీరు మీ బావ, మీ శత్రువుగా మీరు భావించే లేదా మీకు పోటీదారుడిగా భావించేటటువంటి కుటుంబంతో చేతులు కలపాల్సినటువంటి పరిస్థితికి తీసుకొచ్చినటువంటి మగాడు జగన్మోహన్ రెడ్డి గారు. అసెంబ్లీలో ఏం మాట్లాడాలి, ఏ చర్చ జరగాలి, ప్రజలకు మంచి జరిగేటటువంటి చర్చ జరగాలి, ప్రజలకు ఉపయోగపడేటటువంటి చర్చ జరగాలి. కాల్పులు జరిగినటువంటి నువ్వు సైకోవా? పేదవాడికి పిడికెడు అన్నం పెట్టడానికి పరితపించి పేదవాడి గడపకి ప్రభుత్వాన్ని తీసుకెళ్లినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ఆలోచన చేయి. ఇక మీదట మీ యొక్క భాషను మార్చుకోవాలా, లేకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. జాగ్రత్త.